నమస్తే అండి. మరి ఈరోజు చక్కగా మీకు ఒక రకం పచ్చడి చేసి చూపిస్తాను. ఈ పచ్చడి పేరు ఏంటో చెప్పనా? ఇంతొచ్చే పచ్చడి. అంటే కొంచెం కొంచెం అన్నీ వేసుకుని చేసుకుంటే శనకాల మీద నూరితే ఇంత పచ్చడి వస్తుంది. అందుకే ఇంతొచ్చే పచ్చడి పేరు. దీంట్లో నూనె అవసరం లేదు, తాలింపు అవసరం లేదు. 5 ఉంటే ఇంతొచ్చే పచ్చడి అయిపోతుంది. ఇదిగోనండి అల్లం తెచ్చారంటే మా వారు చక్కగా ఇసుక వేసుకుని ఒక మట్టి దాకను ఉంచుకున్నాను. ఆ ఇసుకలో పెట్టేస్తాను. ఇలా మొలకలు వస్తూ ఉంటుంది. అలా వచ్చిందే తెచ్చి కడిగేసి చక్కగా ముక్కలు కోసాను. చూసారా ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో. మనం ఇసుకలో పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లో కాదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అల్లం ఉండే విలువంతా పోతుంది, వాసన కూడా మారిపోతుంది, రుచి ఉండదు. కాబట్టి ఇసుకలో పెట్టుకోండి అల్లం ఎక్కువ ఉంటే. నేనైతే అలా పెడతానండి. ఇప్పుడు ఇంత వచ్చే పచ్చడి గురించి చెప్పనా? మరి మా పిల్లలు చిన్నప్పుడు మాకు ఇక్కడ నారాయణ మామని నాకు సాయం ఉండేవారు. పిల్లలు చిన్నవాళ్ళు 3 పిల్లలు కదా అని వచ్చి నాకు సహాయపడేవారు. ఆవిడ కూర ఏమీ లేదు అన్నప్పుడు వచ్చి, అమ్మ ఇంత బెల్లం ముక్క ఇవ్వండి, ఇంత అల్లం ముక్క ఇవ్వండి, ఇంత చింతపండు ఇవ్వండి, 2 మిరపకాయలు ఇవ్వండి, కొంచెం ఉప్పు ఇవ్వండి అని కూర్చొని మాకు శనకాలు రుబ్బురోలు అన్నీ ఉండేయండి కుమ్మ ముందు. దాని మీద కూర్చొని ఆవిడ కడిగేసి శుభ్రంగా నూరేసుకుని ఎంత పచ్చడి నాకు కూడా ఇచ్చేవారండి. మరి అది అన్నంలో వేసుకు తింటే ఎంత అమృతమో తెలుసా? మరి ఇక నూనె లేదు, ఏమీ లేదు, ఉడికించే పని అంతకన్నా లేదు. మొత్తం ఇవన్నీ పచ్చివే. చింతపండు, బెల్లం, అల్లం, ఉప్పు, మిరపకాయలు ఇవి కూడా పచ్చివే. ఏది వేయించరు, నూనె అనేదే లేదు ఇది. కానీ ఈ పచ్చడి అన్నంలో వేసుకు తింటే చాలా బాగుంటుందండి. కఫం అనేది కరిగిపోతుంది అన్నమాట. మరి చట్నీ కనుకోండి, ఇడ్లీలోకి కొంచెం నీళ్ళు వేసి నూరేవారు శనకాల మీద. కొంచెం నీళ్ళు వేసి కొంచెం పలసగా నూరితే అది ఇడ్లీ ముక్కను అత్తుకుని తింటుంటే ఇంకా చెప్పడం అనవసరం అండి. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. అంత బాగుంటుంది. నూనె తాలింపు ఏమీ ఉండదు. ఈ 5 ఉంటే ఇంత వచ్చే పచ్చడి అయిపోతుంది. గట్టిగా చేసుకుని అన్నంలో వేసుకోవచ్చు, పలసగా చేసుకుని చట్నీగా వేసుకోవచ్చు టిఫిన్లో. ఆ పచ్చడి అండి ఇది. మీకు నేను చేసి చూపిస్తాను. చక్కగా అల్లం అయితే నేను అలా భద్రపరుచుకుంటానండి ఎప్పుడు కూడా. అల్లం ఎంత ఉందో బెల్లం అంతా, బెల్లం ఎంత ఉందో చింతపండు 3 సమానంగా ఉండాలి. కారానికి సరిపడే మిరపకాయలు, రుచికి సరిపడే ఉప్పు, ఇంతేనండి. వీటితో ఇప్పుడు మీ పచ్చడి చేసి చక్కగా ఈ మిరపకాయలు వేసేస్తున్నానండి. పచ్చడికి ఈ కారం సరిపోతుంది. ఇదిగో బెల్లం వేసి అల్లం వేసాను కదా, బెల్లం కొట్టుకుని మెత్తగా వేస్తాను. తర్వాత పులుపు వేస్తాను. ఇప్పుడు ఇలా నలిగింది కదా ఈ బెల్లం, చక్కగా ఇలా కొట్టేసుకున్నానండి. అల్లానికి బెల్లానికి గొప్ప సంబంధం ఉందండి. అల్లం ఘాటు ఉన్నప్పటికీ కూడా ఈ బెల్లం తీపుతో తినేయాలనిపిస్తుంది అన్నమాట. మంచి ఆరోగ్యం. ఇదేమో రసం బెల్లం అయ్యే. చింతపండు ఎక్కువ వేయనండి, ఎందుకంటే చూసుకుని మళ్ళీ వేసుకుందాం. ఇది చింతపండు గుజ్జు అన్నమాట. చక్కగా ఈ ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది పెట్టేసి చూపిస్తాను. ఇప్పుడు ఇలా అడిగింది కదా, దీనికి కొద్దిగా వాటర్ వేస్తాను. కొంచెం ఎక్కువ అక్కర్లేదు, మనకు టిఫిన్కి తర్వాత మళ్ళీ చేస్తాను. చూద్దామా? ఇదిగోనండి ఎంత బాగుందో చూసారా చూస్తుంటే. ఇప్పుడు ఇలా ఉండగా కొంచెం తీసేస్తాను. తర్వాత కొంచెం వాటర్ వేసి పెట్టుకుంటే టిఫిన్కి ఇడ్లీలోకి చేస్తున్నానండి. పని కట్టుకుని మీకోసం చూపించాలని. ఎందుకంటే ఇలా చేసుకుంటే కారంగా ఉన్నా కానీ తీపిగా ఉంటుంది కాబట్టి పిల్లలు తినేస్తారు అన్నమాట. కాబట్టి కఫం అనేది కరిగిపోతుంది. అల్లం చాలా మంచిది కదా, అందుకు ఇలా చేసుకుంటారు కదా అని. ఇది కొంచెం వాటర్ వేసి పెడతానండి టిఫిన్కి. ఇదిగోనండి ఇది టిఫిన్కి ఎంత బాగా వచ్చిందో చూసారా. ఇలా ఉంటే టిఫిన్లోకి బాగుంటుంది అన్నమాట. చూసారా 2 రకాలుగా. ఇది కూడా మనకు టిఫిన్కి కావాలన్నప్పుడు వాటర్ వేసుకుని ఇలా పెట్టుకోవచ్చు. ఇవ్వనండి చక్కగా ఇడ్లీలు వేసాను. ఇప్పుడు ఈ పచ్చడికి ఇడ్లీలు వేసాను అన్నమాట. మీకు చూపించాలి కదా మరి, అందుకు చక్కగా ఇలా చేసుకుని తినేయండి. ఎందుకంటే పైన నోరు మండుతుంది, కింద మండుతుంది అని ఆలోచించకండి. చక్కగా కఫం ఉంటే కరిగిపోతుంది. ఇలాంటివి తినాలండి. పిల్లలకు కూడా చేసి పెట్టాలి. నచ్చిందా మరి మీకు? ఎంత వచ్చే పచ్చడి నచ్చిందా? ఇలా చేసుకుంటారా? ఇందులో నూనె అనేది లేదు చూసారు కదా. ఇంకా 5 వస్తువులతో మనకి పచ్చడి అయిపోయింది. అల్లం, బెల్లం, చింతపండు, కారానికి మిరపకాయలు, ఉప్పు. చూసారు కదా, ఇంతే. ఇంట్లో ఇవి ఉంటే చక్కగా ఈ పచ్చడి చేసుకోవచ్చు. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.